నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వినాయక చవితి నిమజ్జనంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కమిటీ ప్రతినిధులకు సూచించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు. ప్రజల బాగు కోసమే శ్రమిస్తున్నాం. కోట మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే పాసింగ్ సునీల్ కుమార్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశీస్సులు విద్యార్థులకు ఉంటాయి. వెంకటాచలం మండలం సరస్వతి నగర్లో ఉన్న అక్షర విద్యాలయంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దివ్యాంగులకు ప్రతి నెలా చేయూత అందిస్తున్నాం. గూడూరులోని వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత సహకారంతో దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేసిన క్లబ్బుల ప్రతినిధులు. వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన భారీ విగ్రహాలను నిషేధించాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన వరసిద్ధి వినాయకోత్సవాల నిర్వహణ, నిమజ్జనం కార్యక్రమాలపై కలెక్టర్ తో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ శుభం బన్సల్, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తదితరులు చర్చించారు. అనంతరం వారు మాట్లాడారు. కమిటీల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ సందీప్ ప్రభు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఒక క్రమశిక్షణతో, శ్రద్ధతో తిరుపతి నగరంలో జరిగేటువంటి వినాయక చవితి పండుగ కావచ్చు, తర్వాత జరిగేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా నిర్వహించేటువంటి క్రమంలో 23 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ తిరుపతి నగరంలో అందుబాటులో ఉన్నటువంటి ఏకైక 50 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు లింగాలమ్మ చెరువుకు వినాయక సాగర్గా మేము 2002లో నామకరణం చేసుకుని దాన్ని కబ్జాలకు గురి కాకుండా కాపాడుకుంటూ వస్తూ దాని అభివృద్ధి కోసం అనేక రకాల ప్రయత్నాలు, శ్రమ కోర్చి ఇవాళ మనం ముందున్నటువంటి వినాయక సాగర్గా అత్యంత సుందరంగా కనిపించేటువంటి వినాయక సాగర్ని సాధించుకోవడం జరిగింది. ఈ ఏడాది 5వ రోజు అంటే 3వ రోజు శుక్రవారం వస్తున్న కారణంగా శుక్రవారం సహజంగా స్వామివారిని నిమజ్జనానికి చేసేటువంటి సంప్రదాయం లేదు కాబట్టి 5వ రోజు ఆగస్టు 31వ తారీఖు ఆదివారం రోజు నిమజ్జనానికి వినాయక సాగర్కు చేరుకోవాల్సి ఉంటుంది. పెట్టేటువంటి విగ్రహాల నిమజ్జనం కోసమని గొల్లపల్లి చెరువు, దామినేని చెరువు, అదేవిధంగా చెన్నైగుట్ట చెరువు, ఈ చెరువుల వద్ద నిమజ్జనం చేసేది పరిపాలన జరుగుతుంది. తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ గత కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎక్కడా లేని విధంగా తిరుపతిలో, మన రాష్ట్రంలో, హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తీసుకుంటే తిరుపతి ఒకటే ప్రధానంగా బాగా జరుగుతూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు ఇంతవరకు అందరు అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిర్వహించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడు వినాయక సాగర్ ముందు కంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కువగా వచ్చింది. చాలా ఫెసిలిటీస్ కల్పించారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ గారు, కార్పొరేషన్ గారు అందరూ కూడా చాలా వినాయక నిమగ్నం చేసే ప్లేస్ కూడా చుట్టూ బాగుంది. ఆ విగ్రహాలు కూడా మధ్యలో క్రేన్తో తిప్పే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా కూడా ఫెసిలిటీస్ ఎక్కువ పెంచారు వినాయక సాగర్లో. తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయక ఉత్సవంతో పాటు వినాయక సాగర్ని పరిశీలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీనికి అధికారులు అన్ని రకాల అధికారులు కూడా వస్తున్నారు. వీళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరికి వచ్చిన భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ఒక సిస్టమేటిక్గా చేయాలనేసి అందరినీ కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ని బట్టి చూస్తే మన తిరుపతిలో ఈ ఏదైతే ఇమ్మర్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో లాస్ట్ 20 years నుంచి చాలా సక్సెస్ఫుల్గా చేయటము, అట్లాగే సిస్టమ్స్ అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యాయి. శ్రీనివాస్ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఉత్సవ కమిటీ వాళ్ళు చేసినట్లేదు. ఒక స్పెషల్ ఆఫీసర్ ఈ గణేష్ ఫెస్టివల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ లాగా ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ దట్ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. అది కూడా ఇంకొక మంచి పరిణామం. అంటే లాస్ట్ టైం చాలా చక్కగా జరిగింది, పెద్ద ఎక్కడా కూడా ఇష్యూస్ లేదు. 1-6 ఇష్యూస్ ఉండొచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఈసారి కూడా లాస్ట్ టైం ఏదైతే చిన్న చిన్న ఏదైనా గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫిల్ చేసుకొని చేస్తే డెఫినెట్లీ లాస్ట్ టైం కంటే బెటర్గా చేస్తాం. డెకరేషన్ అరేంజ్మెంట్స్ మామిడి చెట్లు, అదేవిధంగా మామిడి తోరణాలు, అరిటాకులు అదంతా సంబంధించి మొత్తం రూట్ అంతా కూడా ఓకే ఆల్ మండపం. అదేవిధంగా లైవ్ టెలికాస్ట్ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయాలి. అరేంజింగ్ కోలాటం అండ్ భజన బృందం. మనకు ఆల్ డివిజన్ ఆఫీసర్స్ ఎస్డిపిఓస్ ప్లీజ్ టేక్ లీడ్ అండి. స్థానిక ప్రజాప్రతినిధులతో అందరితో కలిపి కూడా నెక్స్ట్ 3-4 daysలో మీరు మీటింగ్స్ నిర్వహించుకొని చాలా మంచిగా అంతే భక్తితో ఎవరికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చేసినట్టయితే బాగుంటుంది. సో ఈసారి కూడా కమిటీతో కలిపి అధికారులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎస్పెషల్లీ కమిషనర్ గారు ప్లీజ్ డూ ఇట్ ఇన్ ఎ 15 minutes. ఇంకా భక్తితో భక్తులందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అనేది ఒక ఆబ్జెక్టివ్. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోట మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట మండలంలోని రుద్రవరం చంద్రశేఖరపురం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. రుద్రవరంలో 4,40,000, చంద్రశేఖరపురంలో 4,80,000తో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వారికి వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల బాగును గుర్తించి వినూత్న పథకాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమం అందించే ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలని ఆయన వివరించారు. పార్టీలతో సంబంధంలే, ఎవరు పేదవాడైనా సరే హాస్పిటల్కి వెళ్ళి ఇంత అయింది మాకు ఖర్చు చెప్తే ఆ డబ్బులు తీసుకుని ఇస్తారని తెలియజేస్తాం. అట్లాగే అనారోగ్యం బాగలేకుండా వాళ్ళకి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు అయినా కానీ మీరు మాకు చెప్తే ఎల్ఓసి తీసుకుని డైరెక్ట్ హాస్పిటల్కి డబ్బులు చెల్లిస్తామని చెప్పి కూడా పేదవాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి పేదవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, పార్టీలు పక్కన పెట్టండి. మీకు పార్టీలు ఏమీ అన్నం పెట్టవు, కూడి పెట్టవు. మీకు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు అంటే ఇష్టం కాబట్టి పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి మేము కూడా ధైర్యంగా చెప్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉపయోగించుకోమని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 20 లక్షల రూపాయలు చెక్కు కూడా ఒక మహిళా సంఘానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలు ఎన్ని లేవు, అంతా దౌర్జన్యాలు, అంతా తప్పుడు కేసులు, దొంగాట్లు, ఏడ స్థలం ఉంటే ఆడ మొత్తాన్ని కుమ్మేసుకోవడం, చేసుకోవడం. ఇక్కడ పరిస్థితి కాదు. ఈరోజు మా నాయకులు నిజాయితీ పరులు. ఎక్కడ కూడా గతం కానీ ఇప్పుడు కానీ కష్టపడి మా నాయకులు జనాల్లో తిరుగుతున్నారు. అయినా ఆ తిరగడం సరిపోదని చెప్పి జనాలు అడుగుతున్నారు. మమ్మల్ని అయితే అడుగుతారు, అవతల వాళ్ళు అడగరు. అవతల కనిపించిన సంతోషం. మేము కనిపిపోతే మాత్రం మా పైన కూడా కానీ ఎమ్మెల్యే కనిపించలేదు, నాయకులు మస్తాన్ పై కనిపించలేదు, ఈ పై కనిపించలేదు అడగతారు. అదే అవతల వాళ్ళు అయితే అలా వెళ్ళిపోతారు. ఎలక్షన్కి వస్తారు, నిరులో ఉంటారు, వాళ్ళ వాళ్ళకి పూజలు చేస్తారు. అంటే ఇప్పుడు చేసే తెలుగుదేశం బట్టి మా నాయకులు చేసేది ఇక్కడ. కానీ ఆడకు వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు. ఏ ముఖ్యమంత్రి ఉపయోగపడ్డారు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి ఎవరు సహాయం చేస్తున్నారు, చదువుకునే దానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఆ గవర్నమెంట్ని ఆదరించమని చెప్పి అందరినీ కూడా చేతులు దండం పెడుతున్నారు. అంతేగాని మీరు అసలు ఎలక్షన్ తర్వాత అడ్రస్లేని నాయకులకి స్వాగతాలు పలికితే మళ్ళీ మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. కోట మండలంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో బ్రహ్మాండం జరిగాయి. తర్వాత రేపు సాయంత్రం కూడా ప్రోగ్రాం ఉంది. ఇక్కడ కేశవరం, రాఘవాపురం ఉంది. దాని తర్వాత మళ్ళీ
వేరే గూడూరు టౌన్కి షిఫ్ట్ అవుతుంది కార్యక్రమం. కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మంచి ఆఫీసర్స్, ఖచ్చితంగా అందరం పనిచ్చుకోవద్దు ఫిర్యాదులు. కాబట్టి దయచేసి చర్య చేస్తున్నా సచివాలయ సిబ్బందికి కానీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ, అలాగే మండలాధికారులకు కానీ నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి పేదోడు వచ్చినప్పుడు స్పందించండి, అతనికి పేదోడికి సక్రమైన సమాధానం చెప్పండి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి, వినోద్ రెడ్డి, కోటేశ్వరరావు, జలీల్ అహ్మద్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్షర విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులని, వారికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశీస్సులుంటాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్లో ఉన్న అక్షర విద్యాలయంలో CBSE క్లస్టర్ 7 అథ్లెటిక్స్ మీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్లో ఉన్న అక్షర విద్యాలయం వేదికగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి CBSE క్లస్టర్ 7 అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలు ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలకు 2700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విద్యాలయంలో 2023లో నిర్వహించిన బాస్కెట్బాల్ టోర్నీలో గెలుపొందిన పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ క్రీడల్లోనూ పాల్గొన్నారని తెలిపారు. ఇక్కడ చదువుకోవడం విద్యార్థుల అదృష్టంగా ఆయన మాట్లాడారు. ఆయన కన్న కూతురు దీపమ్మ మీకందరికీ సహకారం, మా మిత్రుడు కామినేని గారు నిజంగా వండర్ఫుల్. ఈ స్కూల్లో నడిపే తీరు, పక్కన స్వర్ణ భారతి ఆ పేరు పెట్టడమే ఆయనకి దేశం అన్నా మాతృభాష అన్నా వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం. దానికి కూడా స్వర్ణ భారతి అనే అనేక సేవలు అక్కడ పక్కనుండే ట్రస్ట్లో జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి ఆ ట్రస్ట్కి రాని దేశ నాయకుడు లేరు, రాష్ట్ర నాయకులు లేరు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ అక్కడ అడుగుపెట్టిన ప్లేస్. మేము నిజంగా ఈ స్కూల్లో చదువుకోవటం చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి, అక్షర విద్యాలయం డైరెక్టర్ కుముద, ప్రిన్సిపాల్ ప్రియా జాకబ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మధ్య లీగల్ సెల్లో ఉన్న న్యాయవాదులు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమకు గిట్టని వాళ్లు, వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని తెలిపారు. తప్పు చేయని వారిపై బురద వేసి దొంగ సాక్ష్యాలు సృష్టించి ప్రలోభ పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా, కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడు అన్నట్టుగా, పిటిషన్ వేయకపోతే, న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు, వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు, వేరే సాక్ష్యము లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడానికి కోసం బాధితుల తరపున గట్టిగా నిలబడి వాళ్ళ స్వరం వినిపించే కార్యక్రమం ఎక్కడైనా చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే అది ఇంకా మన భుజస్కంధాల మీద ఇంకా బాధ్యత ఎక్కువైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీకి నిజంగా పెద్దన్నగా మీరు చేస్తూ ఉన్న పాత్ర ఎప్పటికీ కూడా పార్టీ మర్చిపోదని సందర్భంగా తెలియజేస్తాను. ఎవరికి కూడా ఊహించని విధంగా కూడా, ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా కూడా లీగల్ కమ్యూనిటీకి, మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం లా కంప్లీట్ చేసుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి సిద్ధంగా ఉన్న యంగ్స్టర్స్కు, యంగ్ లాయర్స్కు ప్రభుత్వం అప్పట్లో క్రమం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ లా నేస్తం పేరిట ఏకంగా జీపీలు, ఏజీపీల నియామకంలో కూడా ఏకంగా 52% రిజర్వేషన్లు ఇచ్చి అట్టడుగు వర్గాలకు కూడా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడు చూడాల. న్యాయవాదులకు
సంక్షేమ నిధి కోసం 100 కోట్ల రూపాయలు వాళ్ళకు కేటాయింపులు చేసి అందులో 25 కోట్ల రూపాయల ఖర్చు కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. ఇన్సూరెన్స్ పథకానికి కూడా 1/3 వంతు వాటాను కూడా ప్రభుత్వమే చెల్లించిన పరిస్థితులు కూడా ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. న్యాయవాదులందరికీ కూడా మనం మంచి చేశాము అని చెప్పి గర్వంగా పార్టీ చెప్పుకునే విధంగా కూడా చేయగలిగాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఇన్నర్ వీల్ క్లబ్, ఆంధ్ర మహిళా మండలి సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతగా విజయ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్లో ప్రతినిధులు మాధురి, లక్ష్మి, స్నేహలతారెడ్డి, పవిత్రారెడ్డి, సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ పక్కన అబ్బా డబుల్ తీసు. ఈరోజు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ రెడ్ సంస్థ వారితో కలిసి వీరభద్రస్వామి గుడిలో వికలాంగులకు పలసరుకు ఇచ్చే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. ఈరోజు మనకు దాతగా మా మెంబర్ అయిన విజయ గారు 5,000 మందికి ఇస్తున్నారు. చాలా సంతోషమమ్మా. ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి గత 3 సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ కార్యక్రమంలో భాగస్తులుగా ఉన్నారు. వారికి ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తుంది. వారికి ఆమెకు నా ధన్యవాదాలు. మేము మా ఇన్నర్వీ తరఫున ఈ నెల ఈ వికలాంగులకు పల్సరకు పంచడం కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి నెలలాగే ఈ నెల కూడా విజయ డోనర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల వీళ్ళందరికీ ఇలా సరుకులు ఇవ్వడానికి కోసం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ నెల కూడా వీళ్ళకందరికీ సరుకులు ఇస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి ప్రతి నెల 5వ తేదీ వీరభద్రస్వామి దేవస్థానంలో ఫలసరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మా మెంబర్ అయినటువంటి విజయ ఈరోజు స్పాన్సరర్గా ఉన్నారు. తను 3 years నుంచి మనీ 5,000 ఇస్తూనే ఉన్నారు. దానికి మా 2 క్లబ్ల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇట్లా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు కూడా ఇది 7 years నుంచి జరుగుతూ ఉంది కాబట్టి ఇట్లా వికలాంగులకు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద వచ్చే నెల 21న జరగనున్న ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి సంబంధించి తూర్పు వీధి యూత్ ఆధ్వర్యంలో లోగో ఆవిష్కరించారు. మహాలయ అమావాస్య నాడు జెండా ఉత్సవం వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా మంగళవారం సాయంత్రం బాణాసంచా కాల్చి విద్యుత్ దీప అలంకరణలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మా నాన్న నిన్ను మొక్కాడు, నేను కూడా నిన్ను మొక్కుతున్నా. పుట్టినప్పటి నుంచి నాకు నువ్వు తప్ప ఇంకో దేవుడు తెలియదు. మనుబోలు కోదండరాంపురంలోని గమళ్లపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏకాదశి మంగళవారం సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కుడుముల సుగుణమ్మ, వారి కుమారులు కుడుముల శివకుమార్ గౌడ్, కుడుముల శ్రీనివాసులు గౌడ్, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. जय जय राम सीताराम, 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 जय जय राम सीताराम. పట్టణంలోని కోనేటిమెట్లో కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో మాసోత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితి నిమజ్జనంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కమిటీ ప్రతినిధులకు సూచించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు. ప్రజల బాగు కోసమే శ్రమిస్తున్నాం. కోట మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశీస్సులు విద్యార్థులకు ఉంటాయి. వెంకటాచలం మండలం సరస్వతి నగర్లో ఉన్న అక్షర విద్యాలయంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దివ్యాంగులకు ప్రతి నెల చేయూత అందిస్తున్నాం. గూడూరులోని వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాత సహకారంతో దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేసిన క్లబ్బుల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.